మీ పద్మ గంట డిఎంని అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చేపల పులుసు, చేపల ఫ్రై, రాగి సంగటి చేశాను. మా తమ్ముడు ఊరు నుంచి వచ్చి చేపలు తీసుకొచ్చాము. చేపల ఫ్రైకి పులుసులో కొద్దిగా ఉప్పు వేసి చేపలని స్టవ్ వెలిగించి కొద్దిగా ఒక 10 నిమిషాలు ఉడకనియాలి. ఉడకని ముక్కలన్నీ పక్కకు తీసి పసుపు, అల్లం పేస్ట్ పట్టించి అవి కూడా పక్కకు పెట్టాలి. వేడిగా కాగిన ఆయిల్లో ఇట్లా డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై చేసామండి. చూడండి చేపల ఫ్రై ఎంత బాగా వచ్చేసిందో, గుమగుమలాడే చేపల ఫ్రై. మసాలా కోసం ధనియాలు, జీలకర్ర, చిన్నుల్లిపాయలు, ఎండుమిరపకాయలు వేసి బాగా పేస్ట్ పట్టాలి. వేడిగా కాగిన ఆయిల్లో ఈ ఫ్రై చేసిన ముక్కలు వేసి కరివేపాకు వేసి ఈ ఫ్రై వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకున్నామంటే గుమగుమలాడే చేపల ఫ్రై రెడీ. వేడి అన్నంలో తిన్నామంటే ఆ టేస్టే వేరండి. ఇక చేపల పులుసు చేద్దాం రండి. చేపల పులుసుకు వేడిగా కాగిన ఆయిల్లో పచ్చిమిరపకాయలు వేయాలి. తర్వాత ఆనియన్ వేసుకోవాలి. కొద్దిగా ఉప్పు వేయాలి. పసుపు, తగినంత అల్లం పేస్టు, ఇక టమాటాలు వేసేసి బాగా కలిపి ఇక చేపలు వేసుకోవాలి. ధనియాల పొడి, జీలకర్ర, మెంతుల పొడి వేసుకోవాలి. ఇక కారం కూడా వేసేసుకోవాలండి. చింతపండు పులుసు పోసుకోవాలి. ఇంకా చింతాకు పొడి వేసామంటే చాలండి. ఆ చేపల కూరకి ఆ టేస్టే వేరండి. ఒక 10 నిమిషాలు ఇట్లా బాగా కలుపుకొని పెట్టుకున్నాక ఒక హాఫ్ అన్ అవర్ ఉంచామంటే గుమగుమలాడే చేపల కూర రెడీ. చూడండి చేపల కూర ఎంత బాగా వచ్చిందో. ఇక కొత్తిమీర వేసామంటే ఇంకా అంతేనండి. ఆ లెవెలే వేరండి. ఇక రాగి సంగటి బియ్యం బాగా ఉడికిన తర్వాత ఇట్లా పిండి వేసుకొని బాగా కలుపుకోవాలండి. కలుపుకున్నాక మళ్ళీ ఒక 5 నిమిషాలు అయిన తర్వాత మళ్ళీ కలుపుకొని ఇట్లా వచ్చిన తర్వాత మూత పెట్టేసుకుంటే రాగి సంగటి రెడీ. చేపల కూర రెడీ. వేడివేడి రాగి సంగటి, చేపల కూర, చేపల ఫ్రై, వేడివేడి అన్నము. అబ్బబ్బబ్బా తింటుంటే ఇక మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. మా తమ్ముడు వచ్చేసరికి మా వారి ఇన్ని ఐటమ్స్ చేపించారు. చేపల్లోని పొటాషియం, విటమిన్ డి, విటమిన్ B12 ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి. చేపలో కొవ్వు ఆమ్లం కూడా ఎక్కువగా ఉంటుంది. ఒమేగా 3 ఎక్కువగా ఉంటుంది. చేపలు ఎక్కువగా తినడం కళ్ళకు కూడా చాలా మంచిదండి. ఇంకా తినేసిన తర్వాత ఇంకా చేపల కూర రోజు మన గంటలు ఎక్కువగానే కదండి. వంటగది నీట్గా ఉండకపోతే నాకు అస్సలు నచ్చదండి. ఇంకా వంటగదిలో అంతా క్లీన్ చేసుకొని ఇట్లా క్లీన్ చేయడం, వంట చేయడం ఎంతమందికి నచ్చిందో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ బాగుండాలండి. అందులో మనం కూడా ఉండాలండి. గుమగుమలాడే చేపల కూర ఇట్లా మీరు చేయండి. ఎంత బాగుంటుందో ఒక్కసారి చేసి చూడండి.